చావంటే బాధ కాదు, చావనంత వరకు పడేది మాత్రమే బాధ. ఏదో ఒక రోజు అరువు తెచ్చుకున్న ఆయువు అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఫ్రమ్ దట్ వెరీ సెకండ్ నేను అనే సబ్జెక్ట్ హ్యావ్ నో మీనింగ్. ఎండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎండ్ ఆఫ్ ద డ్రామా. నీ బాడీలో ఉన్న వేడి తగ్గిపోయే లోపే నీ బిల్డింగులు, బ్యాంకు బ్యాలెన్స్లు నిమిషాల్లో ఓనర్ని మార్చేస్తాయి. ఇవేమీ లేక లైఫ్ అంతా ల్యాగ్లో బతుకుంటే ఇన్ని రోజులు నిన్ను వెక్కిరిస్తూ ఏడిపించిన పరిస్థితులు డిసప్పాయింట్ అయ్యి వేరే దారి చూసుకుంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగిద్ది. అయిందేదో అయింది. ఆ డెడ్ బాడీ దగ్గర పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసిన నువ్వు అలా ఎగురుకుంటూ పైకి వెళ్తున్న ఆత్మని అరిచి అరిచి పిలిచి ఇరిటేట్ చేయడం ఆపి. అది పొరపాటుకు కూడా తల తిప్పి నిన్ను తిరిగి చూడదు. తిరిగి చూసినా, తిరిగి వచ్చినా అది మళ్ళా ఈఎంఐలు కట్టుకోవాలి, పిల్లాడిని సెటిల్ చేయాలి, అమ్మాయికి పెళ్లి చేయాలి, నెక్స్ట్ పండగకి బట్టలు కొనివ్వాలి, ఈ ఎమోషనల్ వాయిలన్నీ మళ్ళా వాయించాలి. అందుకే అది తిరిగి చూడదు, నీ ఏడుపుని వినదు. జైలు నుంచి బయటపడుతున్న తోటి ఖైదీని చూసి జలసీ ఫీల్ అయినట్టు ఓరి నాయనో, ఓరి దేవుడు అనే శాడిస్టిక్ సౌండ్లు ఆపు. ఈరోజు వీడు, రేపు నేను, 2 రోజుల తర్వాత నా వెనకలే నువ్వు. ఇక్కడ అందరికీ రిలీజ్ డేట్ ఉంది. డెత్ని డ్రామటైజ్ చేయటం మనిషికి మాత్రమే కుదిరిన ఆర్ట్. మీకు ఆ పుణ్యం ఏదో వచ్చింది. ఆ డెడ్ బాడీ దగ్గర మోనో యాక్షన్లు, టీమ్ పర్ఫార్మెన్స్లు, మోనోలాగ్లు ఆపండి. ఆ అగరబత్తులు అంటించడం ఆపేసి ఆ బాడీ స్టోరేజ్ బాక్స్ ఏసీ కాస్త పెంచితే సరిపోయింది. బేస్ వాయిస్లో వినపడే ఆ భగవద్గీతని ఆ బాడీకి వినిపించకండి. అది వినలేదని రియలైజ్ అవ్వండి కాస్త. బతికున్నప్పుడు చదివి అర్థం చేసుకోవాల్సిన బుక్ అది. డోంట్ స్పాయిల్ ఇట్ సెషన్స్. ఆ ఆత్మ జర్నీలో ఉంది. కాసేపట్లో ఆ పరమాత్మతో మీటింగ్ ఉండిద్ది దానికి. అక్కడ వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడతారు. ఈలోగా ఆ బాడీకి గెడ్డం గీసో, జడ వేసో రెడీ చేయి. కాస్త స్నానం చేపించి ఫ్రెష్ చేయి. మొన్నీ మధ్య కొనుక్కొని వేసుకోకుండానే వెళ్ళిపోయిన వాడికి అదే జత బట్టలు వేయి. లేకపోతే ఆ చీరదో చుట్టేయి. జీవోత్సవంలా ఉండే ఆ పాస్పోర్ట్ ఫోటోని 4x3 ఫోటో ఫ్రేమ్ చేపించి దానికి దండ వేయటం మాని. క్యాండిడ్ స్మైలింగ్ ఫోటో ఉండిద్దేమో వెతికి చూసి ప్రింట్ వేపించి మంచి ఫ్రాగ్రెన్స్ ఉన్న ఫ్లవర్ పెటల్స్ దాని బేస్లో ఉంచు. ఒక సాలిడ్ అరోమాటిక్ మోనోలిథిక్ క్యాండిల్ని పక్కనే వెలిగించడం మర్చిపోకు. క్లాసిక్ ఇన్స్ట్రుమెంటల్ ఆర్కెస్ట్రాని అరేంజ్ చేయి. కుదరకపోతే లైట్ మ్యూజిక్ పెట్టు. లైఫ్ మొత్తం సరిగ్గా ముట్టుకోవడానికే కుదరలేదా? అయితే ఇప్పుడు ఆ బాడీకి హగ్ ఇవ్వు. కుదిరితే కిసు కూడా ఇవ్వు. చెప్పాల్సింది ఏమైనా ఉంటే ఫైనల్గా చెప్పేసేయి. అడ్డు చెప్పదు ఆ బాడీ ఇప్పుడు. లాస్ట్ విజువల్ మైండ్లో లాక్ అయ్యేలాగా జాగ్రత్త పడు. ముఖానికి ఆ గులాములు గట్రా కొట్టి ఫైనల్ గ్లిమ్స్ని డిస్టర్బ్ చేయకు. చక్కగా స్నానం చేసి 10 మందిని కూడా తీసుకెళ్ళి కామ్గా ఆ బాడీని నేచర్లో కలిపేసి తిరిగి సైలెంట్గా ఇంటికి వచ్చేసి. దట్స్ ఇట్. అయితే క్రిమేట్ చేసిన ఆ బాడీ సోల్ నువ్వు ఇంటికి రాగానే నిన్ను పలకరిస్తే, నేను ఇంకా ఇక్కడే ఉన్నా అని నీకు భరోసా ఇస్తే, నువ్వు అనుకున్న ప్రతిసారి నీ చుట్టూ తిరిగేస్తే అదొక థ్రిల్లింగ్. ఇది నాన్ సెన్స్ కాదు, న్యూరో సైన్స్. నువ్వు బతికున్న టైంలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్తో పెక్యులర్ ఫ్రాగ్రెన్స్ని క్రియేట్ చేయగలిగి అది నిన్ను ఇష్టపడిన వాళ్ళతో ఉన్నప్పుడే అప్పుడప్పుడు వాడగలిగి నువ్వు పొయ్యే లోపల ఒక చిన్న వెయిల్లో నీ షెల్ఫ్లో పెట్టగలిగితే నీ యాబ్సెన్స్లో స్మెల్ చేసిన ప్రతిసారి నీ సోల్ ల్యాండ్ అయ్యి కబుర్లు చెప్పింది. ఈ సినారియోని ఓడర్ ఎవోక్డ్ ఆటోబయోగ్రఫికల్ మెమరీ అంటారు. ఏ సెన్సరీ ఫీల్ అయినా, విజన్, టచ్,
టేస్ట్ అండ్ సౌండ్. నీ బ్రెయిన్ థలామస్లో ఫిల్టర్ అయ్యి థాట్ ప్రాసెస్ మొదలయ్యి డెసిషన్ తీసుకొని ప్రొసీడ్ అయ్యింది. బట్ స్మెల్ ఈజ్ ద ఓన్లీ సెన్స్ దట్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు బ్రెయిన్స్ ఎమోషనల్ అండ్ మెమరీ సెంటర్స్ వితౌట్ కాగ్నిటివ్ ఫిల్టరింగ్. అందుకే పోయిన వాళ్ళ ఫోటో చూసినా, వాడిన వాళ్ళ వస్తువు ముట్టుకున్నా, వాళ్ళకి నచ్చిన వంట మనం తిన్నా, వాళ్ళకి ఇష్టమైన మ్యూజిక్ మనం విన్నా, అది పాస్ట్లో ఒక జ్ఞాపకాన్ని మాత్రమే ట్రిగ్గర్ చేసింది. బట్ స్మెల్ ఒక్కటే దిస్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ అనే ఇల్యూజన్ క్రియేట్ చేసింది. అలా అనిపించేలాగా ఉండాలన్నా అలా బతుకుండాలి. మరి డీసెంట్ డెత్ అంటే ఎంత హెల్దీగా పోయామనే కాదు, పోయిన తర్వాత కూడా ఇంకా ఎంతమందితో ఎన్నేళ్ళు ఉన్నామని. డీసెంట్ డెత్ కమాండ్స్ డీసెంట్ సెండ్ ఆఫ్. నువ్వు ఫీల్ అవ్వగలిగితే స్ట్రెయిన్ సిచ్యువేషన్ ఒకటి ఉంది ఈ ఎంటైర్ సీక్వెన్స్లో. చచ్చిన వాడిని రెస్ట్ ఇన్ పీస్ అని విష్ చేస్తాం బతికున్న మనం. బట్ చచ్చిన వాడేమో బతికున్న మనల్ని యూ విల్ నెవర్ లివ్ ఇన్ పీస్ అని ఒక ఫైనల్ పంచ్ ఇచ్చి ప్యాకప్ చెప్తాడు. అది